నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఇష్యూ. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ తెలంగాణ సాగునీటి భద్రతకు మార్గదర్శకంగా నిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఊపందుకుంది. అత్యాధునిక సాంకేతికతతో భూగర్భ విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. ఈసారి పూర్తి చేయాలన్నటువంటి సంకల్పము, రైతాంగానికి భరోసా, ప్రభుత్వ నిబద్ధత ఇవన్నీ కొత్త దిశను సూచిస్తున్నాయి. కానీ గతంలో ఎందుకు ఆగిపోయింది? రాజకీయాలే కారణమా? విద్యుత్ ఖర్చుల్లో వేల కోట్లు వృధా అయ్యాయి. 2 జిల్లాలు సస్యశ్యామలంగా మారేందుకు ఎందుకు వెనకాడాయి? బీఆర్ఎస్ పాలనలో ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు చేయకపోతే ఎప్పటికీ పూర్తి కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాజెక్ట్ పట్ల ఉన్నటువంటి అత్యవసరతకు సంకేతమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా తెలంగాణ సాగునీటి భద్రతకు మార్గం చూపిస్తున్న ఆ నీటి గలగల్లు ఇప్పుడు ప్రజల ఆశల శబ్దంగా మారిన ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. తెలంగాణలో సాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. శ్రీశైలం ఎడమ ఒడ్డున నిర్మిస్తున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు మళ్లీ ఊపందుకుంది. కృష్ణానది నీటిని గురుత్వాకర్షణ ఆధారంగా 30 లక్షల ఎకరాలకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో సుమారు 44 కిలోమీటర్ల పొడవు గల ఈ టన్నెల్ నిర్మాణం చేపడుతోంది. అంచనా ఖర్చు 5,000 కోట్లు. ఇది అలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో భాగంగా ప్రారంభమైన అనేక సంవత్సరాలుగా ఆలస్యం, సాంకేతిక సమస్యలు, భూసేకరణ, పునరావాస సమస్యలు, ప్రమాదాల కారణంగా నిలిచిపోయింది. తెలంగాణలో సాగునీటి భద్రతకు కీలకమైన శ్రీశైలం ఎడమ ఒడ్డున కాల్వ టన్నెల్ ప్రాజెక్టును 2005 ఆగస్టు 11న ప్రారంభించారు. 2,813 కోట్లతో ప్రాథమిక పరిపాలన అనుమతి అప్పట్లో ఇచ్చారు. ప్రారంభం నుంచి 2014 వరకు 3,300 కోట్లు ఖర్చు కాగా 22.89 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాలు పూర్తయ్యాయి. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 మధ్య కేవలం 3.9 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పనుల పురోగతి మధ్యలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం ఇంకా 1,700 కోట్ల వ్యయం అవసరమవుతుంది. ఇందులో ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే, భూగర్భ నిర్మాణ విశ్లేషణ, పునరావాస సమస్యల పరిష్కారం, మిగిలిన టన్నెల్ తవ్వకాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు మళ్లీ పునః ప్రారంభమైంది. భూగర్భ నిర్మాణానికి అవసరమైన భౌగోళిక సమాచారాన్ని సేకరించేందుకు అత్యాధునిక ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేపట్టబడుతోంది. హెలికాప్టర్ ఆధారిత ఈ శాస్త్రీయ సాంకేతిక పద్ధతి ద్వారా భూగర్భ నిర్మాణాన్ని విశ్లేషిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మిగిలిన తవ్వకాలకు భద్రతతో కూడిన మార్గం చూపేందుకు ఈ సర్వే కీలకంగా మారింది. ఇందులో 24 మీటర్ల వ్యాసం గల ట్రాన్స్మిటర్ను హెలికాప్టర్ ద్వారా సుమారు 200 కిలోమీటర్ల మేర ఎగురవేస్తారు. భూమిలోకి పంపిన ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు వలయాకార విద్యుత్ ప్రవాహాలను సృష్టించి 800 నుంచి 1000 మీటర్ల లోతు వరకు భౌగోళిక సమాచారం అందిస్తాయి. ఈ సమాచారం ద్వారా షియర్ జోన్లు, నీటి నిల్వల రాళ్ల నిర్మాణం వంటి అంశాలను గుర్తించవచ్చు. గతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు ఈ సర్వే కీలకంగా మారింది. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఈ సర్వే కొనసాగుతోంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని 1,00,000 ఎకరాలకు సాగునీటి అవసరం తీరనుంది. శ్రీశైలం జలాశయం నుంచి గురుత్వాకర్షణ ఆధారంగా నీటిని తరలించే విధంగా ఈ ప్రాజెక్టు రూపొందించబడింది. ప్రాజెక్టులో భాగంగా 43.94 మీటర్ల పొడవు గల టన్నెల్ ద్వారా 30 టీఎంసీల కృష్ణానది నీటిని తరలించి నాగార్జున సాగర్, శ్రీశైలం రైట్ సైడ్ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలకు సాగునీరు అందించనున్నారు. ఇది నల్గొండ జిల్లాలోని దేవర
దేవరకొండ డివిజన్, మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్, నారాయణపేట ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ పరిసర ప్రాంతాలకు ప్రయోజనం కలిగించనుంది. ప్రాజెక్టు పూర్తయితే వర్షాధారిత వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు భద్రత కలిగిన సాగునీరు అందుతుంది. పంటల ఉత్పాదకత పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చు. గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. తెలంగాణలో సాగునీటి అవసరాలపై గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. శ్రీశైలం ఎడమ ఒడ్డున కాల్వ టన్నెల్ ప్రాజెక్టును పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల కృష్ణానది నీటిని నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు తరలించి సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 1.86 లక్షల కోట్లను కాంట్రాక్టులకు ఖర్చు చేసినా కృష్ణానదిపై ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఆరోపణలొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,05,000 కోట్లు కేటాయించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ వంటి తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాలు కలిగించే ప్రాజెక్టులను విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు 2014 నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొన్ని కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. కానీ ఆ తర్వాత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నిర్లక్ష్యం వల్ల కృష్ణానది నీటిని అసలు మార్గం నుంచి వేరే దిశకు మళ్లించడం ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతలు మార్చిందని, ప్రాంతీయ అసమతుల్యతలు పెరిగాయని, పునరావాస సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఎస్ఎల్బీసీ టన్నెల్ వాయిదా పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ప్రజల సాగునీటి హక్కును రాజకీయాల ముసుగులో దాచిన గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో పారదర్శక పాలనకు నాంది పలుకుతోంది. తెలంగాణలో సాగునీటి భద్రతకు కీలకమైన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో ప్రారంభించినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడాన్ని రాజకీయ ధోరణిగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం కలిగించే ఈ ప్రాజెక్టు పక్కన పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం వంటి భారీ ఖర్చు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చింది. గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్పై నిర్లక్ష్యం, పునరావాస సమస్యల పరిష్కారంలో ఆలస్యం, పారదర్శకత లోపం స్పష్టంగా కనిపించింది. విపక్షాలు, ప్రజా సంఘాలు, నిపుణులు చెబుతున్నట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులపై రాజకీయ కక్షలు చూపినట్టు అనిపిస్తోంది. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలను ఎక్కువగా చూసిన పాలనలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వాయిదా పడింది. తెలంగాణలో సాగునీటి భద్రతకు కీలకమైన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును 2005లో 1952 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు. కానీ 2023 నాటికి ఈ ప్రాజెక్టు ఖర్చు 4,637 కోట్లకు చేరింది. అంటే 2 రెట్లు పెరిగింది. దీనికి ప్రధాన కారణాలు టన్నెల్ బోరింగ్ మిషన్ పద్ధతిని వదిలి డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిని అనుసరించడం, పునరావాస సమస్యలు, సాంకేతిక లోపాలు మరియు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం. ఈ ఆలస్యం వల్ల ప్రజల సాగునీటి హక్కు వాయిదా పడింది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో లక్షల ఎకరాలు నీటి కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రాజెక్టు ఖర్చు పెరగడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది.
తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుపై 2014 నుంచి 2023 వరకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 3.9 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇది 2005లో ప్రారంభమైన ప్రాజెక్టు. 2014 నాటికి 22.89 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. అయితే ఆ తర్వాతి 10 ఏళ్లలో పనుల పురోగతి పూర్తిగా నిలిచిపోయిన స్థితి కనిపించింది. బడ్జెట్ వాల్యూమ్స్ ప్రకారం ఇరిగేషన్ శాఖకు భారీ కేటాయింపులు జరిగినా ఎస్ఎల్బీసీ టన్నెల్కు ప్రత్యేకంగా గణనీయమైన నిధులు కేసీఆర్ హయాంలో కేటాయించలేదని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను ప్రారంభిస్తూ ఇప్పుడు చేయకపోతే ఎప్పటికీ పూర్తి కాదు, ప్రజలు మమ్మల్ని క్షమించరు అంటూ ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, లక్షల మంది రైతుల ఆకాంక్షలకు ప్రతినిధిగా మారిన మాట. ప్రాజెక్టు నిర్లక్ష్యం వల్ల వర్షాధారిత వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటల నష్టాలు, ఆర్థిక అస్థిరత, వలసలు వంటి సమస్యలు ఎస్ఎల్బీసీ ఆలస్యం వల్ల మరింత తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పునఃప్రారంభాన్ని ప్రజల నమ్మకానికి సమాధానంగా రైతాంగానికి భరోసాగా నిలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏరియల్ సర్వే ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రజల హృదయాలను తాకాయి. పాలమూరు బిడ్డగా నేను సీఎంగా ఉన్నాను, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు, ఇప్పుడు కాకుంటే ఈ ప్రాజెక్టు ఇక ఎప్పటికీ పూర్తి కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మాటలు కేవలం రాజకీయ ప్రకటన కాదు, తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన భరోసా, ప్రతినిధిత్వం, ప్రాధాన్యతకు నిదర్శనం. గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు ప్రాంతీయ నేతల అధికారంలో ఉన్నారు. ప్రాజెక్టు పట్ల సంకల్పం ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సమయం వచ్చిందని సీఎం సందేశం ఇచ్చారు. దీంతో ప్రాజెక్టు పూర్తి కావడం సాధ్యమవుతుందని ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు నల్లమల అడవి గుండె ప్రాంతంలో సాగుతోంది. ఇది టైగర్ రిజర్వ్, కృష్ణానది ప్రవాహం, పర్యావరణ పరిరక్షణకు అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ భూగర్భ నిర్మాణం క్లిష్టంగా ఉండడం, పునరావాస సమస్యలు, పర్యావరణ అసమతుల్యత అడ్డంకులు ప్రాజెక్టు పురోగతికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగంతో అన్ని అడ్డంకులు అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇది కేవలం రాజకీయ ప్రకటన కాదు, శాస్త్రీయ సాంకేతిక పరిపాలనా పరంగా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లే సంకల్పం. అంతిమంగా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోసే విధానాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించింది. దీనివల్ల ఏటా సుమారు 500 కోట్ల విద్యుత్ ఖర్చు ప్రభుత్వంపై భారమయ్యింది. దశాబ్ద కాలంలో ఈ ఖర్చు 5,000 కోట్లకు చేరిందని ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏరియల్ సర్వే ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. ఆ సగం ఖర్చు ఎస్ఎల్బీసీ టన్నెల్ పై పెట్టి ఉంటే ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తయ్యేదని కేసీఆర్ ఆలోచన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యల ద్వారా గత పాలనలో ప్రాధాన్యతల లోపం, ఆర్థిక వనరుల దుర్వినియోగం, రైతుల ప్రయోజనాల విస్మరణను ఆయన స్పష్టంగా ఎత్తి చూపారు. అంతేకాదు విద్యుత్ ఖర్చు తగ్గించి సాగునీటి భద్రతను కల్పించాలన్న సంకల్పాన్ని కూడా సీఎం వ్యక్తం చేయడం గమనార్హం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల నాటి ఆకాంక్ష. కేసీఆర్ హయాంలో ప్రాధాన్యతల లోపం, ఆర్థిక వనరుల దుర్వినియోగం, పునరావాసాల సమస్యల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ ఆధారంగా ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే, శాస్త్రీయ విశ్లేషణ,
భూగర్భ నిర్మాణ పరిజ్ఞానం ద్వారా ఈ అడ్డంకులను అధిగమించేందుకు ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పుడు చేయకపోతే ఎప్పటికీ కాదు అనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ ప్రజల నమ్మకానికి ప్రతినిధిగా మారుతోంది. అంతిమంగా నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. వర్షాధారిత వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు భద్రత కలుగుతోంది. పంటల ఉత్పాదకత పెరుగుతోంది. గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ప్రజల ఆకాంక్షలకు, భవిష్యత్ ఆశలకు నీరు పోసే సంకేతం.